నెంబరు 2009 252 మధ్యకాలిక రకము. మధ్యకాలిక రకం అంటే 11 నెలలు కాలపరిమితి కలిగి ఉంటుంది. అయితే ఈ రకాన్ని ఎలా గుర్తిస్తామంటే ఇది గడ కొంచెం లావుగా ఉంటుంది గడ. ఈ గడ మీద మామూలుగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వనంత వరకు లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ పైన ఎండకి ఎక్స్పోజ్ అయినది ఇలా డార్క్ గ్రీన్గా ఉంటుంది. ఈ డార్క్ గ్రీన్ మీద ఇలాంటి బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి. అది కర్ర. ఇది దీంట్లో బడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక బడ్ ఇది చిన్నగా రౌండ్గా ఉంటుంది బడ్. ఇవి దీంట్లో మనం గుర్తించే లక్షణాలు. తర్వాత ఆకుల విషయానికి వస్తే గ్రీన్గానే ఉంటాయి. ఆకులు పొడవుగా ఉండి చివర టిప్స్ బెండ్ అయి ఉంటాయి. తర్వాత ఇందులో నూగు అనేది ఉండదు. నూగు లేకపోవడం వలన మనకి మంచి అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు నూగు ఉంటే కనుక చాలా ఇబ్బందికరము. దీంట్లో నూగు ఉండదు. అలానే స్ట్రిప్పింగ్ అంటే హార్వెస్ట్ కోసిన తర్వాత ఆకులు ఈజీగా వచ్చేయాలి. సెల్ఫ్ స్ట్రిప్పింగ్ నేచర్ ఉంటే కనుక రకం చాలా మంచిది. లేదంటే ఆకులు లాగితే కూడా మనం ఈజీగా వచ్చేసేట్టు ఉండాలి. అలా దీనికి ఆకులు కూడా బాగా ఈజీగానే ఊడి వస్తాయి. తర్వాత దీని దిగుబడి విషయం మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఎకరానికి 55 నుంచి 60 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. తర్వాత ఈ రస నాణ్యత చూస్తే రస నాణ్యత ఏంటంటే మనకి చక్కెర శాతము ఎంత ఉన్నది దాన్ని బట్టి మనకి దీంట్లో రస నాణ్యత తెలుస్తుంది. అయితే ఇందులో 19.5 నుంచి 20% చక్కెర శాతము కలిగి ఉంటుంది. ఈ చక్కెర దిగుబడి తీసుకున్నట్లయితే కనుక మనకి హెక్టార్కి 17-16 టన్నులు చక్కెర దిగుబడిని ఇస్తుంది. అలానే చక్కెర దిగుబడి ఎంత ఇంపార్టెంటో మనకి బెల్లం దిగుబడి కూడా అంత ఇంపార్టెంట్. అయితే బెల్లం దిగుబడి కూడా చూసుకున్నట్టే 15 నుంచి 16 టన్నుల వరకు బెల్లం దిగుబడిని ఇస్తుంది. అన్నిటినీ మించి దీంట్లో ఒక ఇంపార్టెంట్ లక్షణము, దీని క్యారెక్టర్ ఏంటంటే దీని నుంచి తయారు చేసిన బెల్లము మంచి రవ్వ కట్టు కలిగి మంచి బ్రిక్ రెడ్ కలర్లో రెడ్గా ఉంటుంది.